Welcome, my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Government Degree College for Women, Jagitya. మనకు తెలుసు పోటీ ప్రపంచంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి అర్హత పరీక్ష లేదా లెక్చర్షిప్ కోసం రాయబోయేటువంటి పరీక్ష టిఎస్ సెట్ లేదా టీజీ సెట్గా మనం చెప్పుకుంటున్నాం. ఇది ఆగస్టు మాసంలో రాయబోయేటువంటి మీ పరీక్షకు సంబంధించి 2024లో రాయబోయేటువంటి పరీక్షకు సంబంధించి ముఖ్యంగా పేపర్ వన్లో ఉండేటువంటి మౌలికమైన అంశాలు ఏంటి, పేపర్ వన్ సులభమైనటువంటి పద్ధతిలో రాయడానికి ఉపయోగకరమైనటువంటి పుస్తకాలు ఏంటి, పేపర్ వన్లో ఉండేటువంటి సిలబస్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి అంశాలను ఈరోజు మీతో ప్రస్తావించడానికి మీతో మాట్లాడుతున్న నేను రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనకు ఈ టీజీ సెట్ లేదా టిఎస్ సెట్కి సంబంధించి మనం గమనించినప్పుడు ఇందులో మీకు కనబడుతున్న మిత్రుడు మీతో టిఎస్ సెట్ పేపర్ వన్కు సంబంధించినటువంటి మౌలిక అంశాల ప్రస్తావన చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇందులో మెయిన్గా మనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించేటువంటి టిఎస్ సెట్కి సంబంధించి మనకు రాయబోయేటువంటి పేపర్ వన్కు సంబంధించినటువంటి అంశాలు, ఇందులో ఉండేటువంటి ముఖ్యంగా ఉండేటువంటి అంశాలు అంటే మొత్తం మనకి ఎన్ని చాప్టర్లుగా ఉన్నాయి, నిర్వహించబోయేటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి మనకు కార్యాలయం ఎక్కడ ఉందో కూడా మనం తెలుసుకున్నాం. ప్రొఫెసర్ జి రామిరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో భాగంగా మనకు వెనుక భాగంలో ఈ టిఎస్ఎట్ ఆఫీస్ అనేటువంటిది ఉంటుంది. మీ క్వైరీస్కి సంబంధించి కానీ కన్వీనర్ కార్యాలయాన్ని మీరు వెళ్ళవచ్చు. దాంతోపాటుగా మనకు టిఎస్ఎట్కి సంబంధించి మనకు స్కీమ్ ఆఫ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందో ముందు వీడియోలో మనం తెలుసుకున్నాం. ఈ స్కీమ్ ఆఫ్ టెస్ట్కి సంబంధించి మనం తెలుసుకున్నప్పుడు ఇందులో మెయిన్గా మనకు ముఖ్యంగా పేపర్ వన్ పేపర్ టూ అనేటువంటి అంశాలు రెండు ఉంటాయి. పేపర్ వన్ పేపర్ టూ. Recording in progress.
Screen Screen sharing. sharing. Screen. Screen. చేస్తున్నా స్క్రీన్ షేర్ చేస్తున్నా Hello. 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 హలో అయితే స్క్రీన్ షేరింగ్ కనబడతలేదండి. అది వైఫై కూడా
ఫోన్ కూడా చేయలేదు. Recording in progress. హలో 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 ఇప్పుడు పేపర్ 1కు సంబంధించి మనం గమనించినప్పుడు ఇందులో ముఖ్యంగా మనం ఈ టీచింగ్ అప్టిట్యూడ్, రీసెర్చ్ అప్టిట్యూడ్కు సంబంధించి, దాంతోపాటు మనకు జనరల్ అవేర్నెస్కి సంబంధించి ముఖ్యంగా ఈ లాజికల్ రీజనింగ్, మ్యాథమెటికల్ రీజనింగ్, దాంతోపాటుగా మనకు ఈ రీసెర్చ్ ఎబిలిటీకి సంబంధించిన డాటా ఇంటర్ప్రిటేషన్, ఎన్విరాన్మెంట్, కమ్యూనికేషన్, కాంప్రహెన్షన్, వీటికి సంబంధించిన పేపర్ 1లో 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. ఇందులో మొత్తం మనకి 50 ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి మనం 100 మార్కులకు గాను ఈ మొదటి పేపర్ అనేటువంటిది ఉంటుంది. మొదటి పేపర్కు రెండో పేపర్కు మధ్యలో ఎలాంటి విరామం ఇవ్వరు. మనం ఒకసారి హాల్లో ఎంటర్ అయ్యామంటే మళ్ళీ సిస్టమ్ మీద నుంచి మనం లేవం. ఈ విషయాన్ని గమనించాలి. ఇట్ ఈస్ ప్యూర్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది ఆన్లైన్ టెస్ట్. మనకు కేటాయించబడ్డటువంటి, నిర్ధారించబడ్డటువంటి ఇది ఎగ్జామినేషన్ సెంటర్లో మనం ఎగ్జామ్ రాస్తాం, ఆన్లైన్లో కంప్యూటర్ మీద కూర్చొని రాస్తాం. కాబట్టి మొదటి పేపర్ ఏదైతే మనం రాస్తున్నామో ఈ మొదటి పేపర్కి సంబంధించి 50 ప్రశ్నలకు గాను 100 మార్కులు, అంటే ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు ఉంటాయి. ఇది మొదటి గంట సమయం లోపలనే మనం పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలి. సో ఫస్ట్ 1 అవర్ బిలాంగ్స్ టు పేపర్ 1. అంటే ఒక గంట కాలంలో మనకు 50 ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఆ గంట కాలాన్ని సద్వినియోగం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ మొదటి గంట లోపల ఈ 50 ప్రశ్నలు చేయకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పటికే సమయం అయిపోయింది, రెండో పేపర్కు వెళ్ళిపోవాల్సి వచ్చింది అని బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. అయితే లాస్ట్ ఎగ్జామినేషన్ నుంచి ఈ ఏదైతే సెట్ ఎగ్జామినేషన్ కానీ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనం గమనించినప్పుడు పేపర్ 1, పేపర్ 2 మధ్యలో ఈ విరామాన్ని తీసేసి కంటిన్యూషన్ ఉంటూ తర్వాత కూడా చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారని చెప్పారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా మొదటి గంట లోపలనే ఈ 50 ప్రశ్నలకి 100 మార్కులకు గాను, అంటే ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు ఉన్నాయి కాబట్టి దాన్ని చేసే ప్రయత్నం చేయాలి. ఇక పేపర్ 2, పేపర్ 1 ఫర్ ఆల్ ఎగ్జామినేషన్ 29 సబ్జెక్ట్స్ కి పేపర్ 1 అందరికీ సేమే ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలి. దాంతో పాటుగా మనకి పేపర్ 2 మనకు ఆప్షన్ ఏదైతే ఆప్షనల్ ఉందో మనకు కంపల్సరీ మనం లైఫ్ సైన్సెసా, ఎర్త్ సైన్సెసా, మ్యాథమెటికల్ సైన్సెసా, ఫిజికల్ సైన్సెసా, కంప్యూటర్ సైన్సా, లేదా ఎకనామిక్సా, లేదా వీటికి సంబంధించినటువంటి ఆ పేపర్స్ పేపర్ 2లో మనకు వస్తాయి. మనకు 100 క్వశ్చన్లు ఉంటాయి. మనకి 200 మార్కులు అనేటువంటి దానికి ఉంటాయి. ఈ మొత్తం కలిసి 3 గంటల్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ ప్యూర్లీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. మనకు కేటాయించబడ్డ సిలబస్ల నుంచే మనకు ప్రశ్నలు అనేటువంటివి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక మనం నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే ఈ రోజు మనం చూడబోయేది పేపర్ 1కు సంబంధించి. పేపర్ 1కు సంబంధించి మనం చూస్తున్నాం. ఈ పేపర్ 1 సంబంధించినటువంటి
ఈ కామన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్ 29 సబ్జెక్ట్స్ సంబంధించి టిఎస్ సెట్కు సంబంధించిన సిలబసే యూజీసీ నిర్ణయించినటువంటి సిలబస్. అంటే యూజీసీకి ఏ సిలబస్ ఉంటుందో టిఎస్ సెట్ కూడా అదే సిలబస్ ఉంటుందనే విషయాన్ని అభ్యర్థులు ఇక్కడ గమనించాలి. అంతేకాకుండా ఈ సిలబస్ అంతా కూడా మనకి ఎవరికైతే పర్ఫెక్ట్గా అవగాహన ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈజీగా మనం ఎలిజిబుల్ కావడానికి మనకు ఉన్నటువంటి గొప్ప అవకాశంగా మనం భావించాలి. ఇందులో మనకు పేపర్ 1కు సంబంధించి అంటే జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్. ఇందులో టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ అనే 2 పేర్లే కనబడుతున్నాయి, కానీ ఇందులో మొత్తం మనకు అభ్యర్థికి సంబంధించి ఎవరైతే రాస్తున్నటువంటి అభ్యర్థికి సంబంధించి ఉపాధ్యాయుడుగా ఉండాల్సినటువంటి బోధించే నైపుణ్యాలు ఉన్నాయా, పరిశోధనకు సంబంధించినటువంటి నైపుణ్యాలు ఉన్నాయా, అంటే అభిరుచులు ఉన్నాయా. ఆప్టిట్యూడ్ అంటే మనకు అభిరుచి, ఎంతవరకు అభిరుచి ఉంది అనేటువంటిది ప్రశ్నిస్తారు. అంతేకాకుండా కాంప్రహెన్షన్, ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాన్ని ఏ విధంగా మనం సాల్వ్ చేయగలుగుతున్నాం, అందులో ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నాం, అండర్స్టాండ్ లెవెల్ అబ్జర్వ్ చేస్తారు. దాంతోపాటుగా ఇందులో మెయిన్గా ఇవాల్యుయేషన్ అంటే ఇప్పుడు ఈ మధ్యలో కంటిన్యూషన్ కాంప్రహెన్షన్ ఎవాల్యుయేషన్ అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేటువంటిది ఉంది. అంతేకాకుండా మారుతున్నటువంటి కాలానుగుణంగా వచ్చేటువంటి వాటన్నిటిని కూడా సమర్థవంతంగా మనకు మూల్యాంకనం చేయడంలో కూడా అభ్యర్థులు సరైనటువంటి అభిరుచి కలిగి ఉన్నారా లేదనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ అర్థం అది మనని పరీక్షిస్తారు. దాంతోపాటుగా మ్యాథమెటికల్ రీజనింగ్, తర్వాత ఇది డాటా అనాలిసిస్, ఏదైతే దత్తాంశ విశ్లేషణకు సంబంధించినటువంటి అంశాలు అయితేనేమి, దాంతోపాటుగా ముఖ్యంగా ఈ పర్యావరణ అంశాల పట్ల మారుతున్నటువంటి సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పర్యావరణ సమస్యల పట్ల కూడా అవగాహన ఎంత ఉంది, ప్రజల యొక్క అభివృద్ధి సమాజంలో ఏ విధంగా ఉంది, దాంతోపాటుగా ఉన్నత విద్యా విధానంలో హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టంలో వస్తున్నటువంటి మార్పులను కూడా మనని పరీక్షించే విధంగా ఈ పరీక్ష ఉంటుందనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. మరి ఇందులో మొత్తం టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ అనే టాపిక్ పేరున్నప్పటికీ కూడా అంతర్లీనంగా మనకు 10 చాప్టర్లు అనేటువంటి 10 యూనిట్స్, అంటే పేపర్ 1లో మనకు ఉండేటువంటి అంశాలు 10 యూనిట్స్ 10 చాప్టర్స్గా మనం చూసుకోవచ్చు. అంటే ఇది పూర్తిగా అవగాహన ఉంటే తప్ప మనం ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి పేపర్. చూడండి, టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ మాత్రమే మనం జనరల్ పేపర్లో చూసాం, కానీ అంతర్లీనంగా ఇంటర్నల్గా మనకు 10 చాప్టర్స్ 10 యూనిట్స్ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు చూద్దాం. చూడండి, టీచింగ్ అప్టిట్యూడ్ అంటే బోధన అభిరుచి, రీసెర్చ్ అప్టిట్యూడ్ పరిశోధన అభిరుచి, కాంప్రహెన్షన్ ఏదైతే ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి దానికి సంబంధించి మన అండర్స్టాండింగ్ లెవెల్ చేసి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతాడా లేదా, కమ్యూనికేషన్ మనకున్నటువంటి ఇప్పుడున్నటువంటి అతిపెద్ద లోపం ఏంటంటే కమ్యూనికేషన్, భావ ప్రసారాలు ఏ విధంగా ఉంది అంటే స్టూడెంట్ టీచర్ మధ్యలో, టీచర్ మధ్యలో, అదేవిధంగా స్టూడెంట్ మధ్యలో, దాంతోపాటుగా క్లాస్ రూమ్లో మనకి ఈ లెర్నింగ్కి సంబంధించినటువంటి ఈ కమ్యూనికేషన్ అనేటువంటిది ఏ లెవెల్లో ఉంది, వాటికి సంబంధించినటువంటి అంశాలు. మ్యాథమెటికల్ రీజనింగ్ అప్టిట్యూడ్ అంటే గణిత శాస్త్రపరమైనటువంటి అభిరుచి, దాంతోపాటుగా అందులో మనకు రీజనింగ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్ తర్క వివేచనానికి సంబంధించి, డాటా ఇంటర్ప్రిటేషన్ దత్తాంశ విశ్లేషణకు సంబంధించి, ఐసిటి ఇప్పుడంతా కూడా ది ఎరా ఆఫ్ ది ఐసిటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు, పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రజా అభివృద్ధి, సమాజ అభివృద్ధి, అదేవిధంగా పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలు. ముఖ్యంగా ఈ పర్యావరణం పట్ల నిర్వహించే సదస్సులైతేనేమి, పర్యావరణం పట్ల వచ్చేటువంటి కొత్త చట్టాలైతే, పర్యావరణానికి సంబంధించినటువంటి సమస్యలు అయితేనేమి విశ్లేషించడంలో ఇక్కడ మనకు ఈ దీంట్లో మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నత విద్యా విధానంలో మనం అసిస్టెంట్ ప్రొఫెసర్గా కాలేజ్ లెవెల్లో మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్గా లెక్చరర్గా మనం ఉండబోతున్నాం. కాబట్టి వీటి పట్ల మనకు ఎంతవరకు ఉంది అనే అభిరుచిని ప్రశ్నించే విధంగా ఈ 10 యూనిట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. మీరు గమనించండి, పేపర్ 1లో ఉన్నటువంటి ప్రశ్నలు ఏంటండి, పేపర్ 1లో ఉన్నటువంటి ప్రశ్నలు ఎన్ని మీరు చూడండి. పేపర్ 1లో మనకి 50 క్వశ్చన్లు మాత్రమే ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్, అంటే 100 మార్కులు, 50 క్వశ్చన్లు ఉన్నాయి. మనకి ఎన్ని యూనిట్లు ఉన్నాయండి, 10 యూనిట్స్ ఉన్నాయి. 10 యూనిట్స్ ఉన్నాయంటే ఒక్కొక్క యూనిట్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయండి, 5 మార్క్స్. చూడండి, అంటే దాని అర్థం ఏంటి, ఒక్కొక్క 5 మార్క్స్ మీన్స్ 5 క్వశ్చన్స్, ఒక్కొక్క యూనిట్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి.
అంటే మనము గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఏది కేవలం టీచింగ్ ఆప్టిట్యూడ్ చదువుకొని పోతే మనం ఇవాళ క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం లేదు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. అంతే మనం ఈ ఈ యూనిట్ల పట్ల, ఈ చాప్టర్స్ పట్ల కంప్లీట్ అవగాహన ఉన్నట్లయితే డెఫినెట్గా మనం పేపర్ 1 క్వాలిఫై కావడానికి అవకాశం ఉంది. సార్ మేము 10కి 10 చదవడమా, మేము ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ సార్, మాది సైన్స్ బ్యాక్గ్రౌండ్ సార్, ఈ మ్యాథమెటికల్ రీజనింగ్ రాదు, లాజికల్ రీజనింగ్ రాదు సార్, అదేవిధంగా డాటా అనాలిసిస్ కూడా మేము చేయలేం సార్ అని మీకు అనిపించినప్పుడు, ఇందులో 10 చాప్టర్లో 5 కనుక పర్ఫెక్ట్ చదివి ఉన్నా 10 chapters among these 5 chapters, among these 10 chapters or 10 units, you must be focused on 5 units. ఏదేని 5 యూనిట్లో మీరు దృష్టి పెట్టినా డెఫినెట్గా మీరు పేపర్ 1 క్వాలిఫై అవుతారు. ఎందుకు? మనకు మినిమం 40% మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అయిపోతాం. కాబట్టి మొదటి 5 పర్ఫెక్ట్గా చదువుకున్న అవుతాం, లేదా అన్ని చూసుకొని పోతే ఇంకా హైఫైగా మనం ఎక్సలెంట్గా మనం క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క చాప్టర్ గురించి, అంటే ఒక్కొక్క యూనిట్ గురించి చూద్దాం. సో ఫస్ట్ యూనిట్ మనం చూసినట్లయితే టీచింగ్ ఆప్టిట్యూడ్ అంటే బోధన అభిరుచి. ముఖ్యంగా బోధనకు సంబంధించినటువంటి మన యొక్క లెర్నింగ్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, స్టూడెంట్ యొక్క లెర్నింగ్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, మన యొక్క మెమొరీ అంటే మనలో ఉండేటువంటి స్మృతి పరిజ్ఞానం ఎంత ఉంది, మన యొక్క అండర్స్టాండింగ్ లెవెల్, తర్వాత క్లాస్ రూమ్కు సంబంధించినటువంటి స్టూడెంట్స్తో ఉండేటువంటి ఇంటరాక్షన్ అకాడమిక్ లెవెల్లో కావచ్చు, సోషల్ లెవెల్లో కావచ్చు, ఎమోషనల్ లెవెల్లో కావచ్చు, కాగ్నేటివ్ లెవెల్ అంటే సంజ్ఞానాత్మక విధానంలో మనము అభ్యర్థులుగా మనం విద్యార్థులతో ఏ విధంగా వారికి సంబంధించినటువంటి లక్షణాలను అర్థం చేసుకోగలుగుతాం, మన లోపల కూడా ఒక అభ్యాసకుడిగా ఈ లక్షణాలు ఏ లెవెల్లో ఉన్నాయో కూడా మనల్ని ఈ టిఎస్ఎడ్ ద్వారా పరీక్షిస్తడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ టీచింగ్ లెర్నింగ్కి సంబంధించి ఏవైతే మనం డెమాన్స్ట్రేట్ చేయడంలో కానీ, ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంటల్ చేయడంలో కానీ ఉపయోగించేటువంటి ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్కి సంబంధించి కానీ, క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి కానీ, ఇన్స్టిట్యూషనల్ ది ఎంటైర్ ఇన్స్టిట్యూషన్, దట్ మీన్స్ ది కాంపౌండ్, విత్ ఇన్ ది కాంపౌండ్ అవర్ ఇన్స్టిట్యూషన్లో మన యొక్క పర్యావరణానికి సంబంధించి కానీ, మనం ఆ ఎలాంటి సెట్టింగ్లో మనం ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ పరీక్షించడం అనేటువంటి జరుగుతుంది. అంతేకాకుండా మెథడ్స్ ఆఫ్ టీచింగ్, ఇక్కడ మీరు గమనిస్తే టీచింగ్ ఆప్టిట్యూడ్లో ఇక్కడ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ వచ్చాయి, తర్వాత మెథడాలజికల్ ఆస్పెక్ట్స్ అంటే పెడగాజికల్ ఆస్పెక్ట్స్ కూడా ఇక్కడ కొంతవరకు టీచింగ్ ఆప్టిట్యూడ్లో మనల్ని అబ్జర్వ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. క్వశ్చన్స్ ద్వారా మనల్ని పరీక్షిస్తారు. ఇందులో మనం మెయిన్గా స్టూడెంట్కి సంబంధించి మనం లర్నర్ సెంటర్ ఎడ్యుకేషన్ ఇస్తున్నామా, లేదా టీచర్ సెంటర్ ఎడ్యుకేషన్ ఇస్తున్నామా, ఆఫ్లైన్ మోడ్లో ఎడ్యుకేషన్ ఇస్తున్నామా, ఆన్లైన్ మెథడ్లో మనం ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయితే మనకు స్వయం కావచ్చు, స్వయం ప్రభ కావచ్చు, మూక్స్, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అని డిఫరెంట్ యూనివర్సిటీస్, డిఫరెంట్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఎన్ఐటి కావచ్చు, లేదా ఐఐటీస్, ఇండియన్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన ఐఐటీస్, ముఖ్యంగా ఐఐటి బాంబే, ఐఐటి కాన్పూర్, ఐఐటి ఖరగ్పూర్, వీటికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చేటువంటి ఆన్లైన్ మెథడ్లో మనకు ఇచ్చేటువంటి ముఖ్యంగా బ్లెండెడ్ లెర్నింగ్ కావచ్చు, వీటికి సంబంధించిన అంశాల పట్ల మెయిన్గా ఈ టీచింగ్ ఆప్టిట్యూడ్లో గమనిస్తాం. మరి ఈ టీచింగ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి ఏ పుస్తకాలు మనం చదవాలి? అభ్యర్థులకి ముఖ్య గమనిక ఏంటంటే మొత్తం 10 యూనిట్లు ఉన్నాయి కదా, ఈ వీడియోలో మొదటి 5 యూనిట్లను మనం చూస్తాం, మిగతా 5 యూనిట్లను నెక్స్ట్ వీడియోలో మనం చూడబోతున్నాం. వీటికి సంబంధించి ముఖ్యమైనటువంటి పుస్తకాలు మనం చూసినట్లయితే, అంటే టీచింగ్ ఆప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పుస్తకాలు మనం చూసినట్లయితే, ఇక్కడ టీచింగ్ ఆప్టిట్యూడ్కు సంబంధించి మనకు ఉన్నటువంటి పుస్తకం టీచింగ్ ఆప్టిట్యూడ్ అండ్ టీచింగ్ ఆటిట్యూడ్ బై ఎంఎస్ అన్సారీ. ఈ ఎంఎస్ అన్సార్ రచించినటువంటి టీచింగ్ ఆప్టిట్యూడ్, టీచింగ్ ఆటిట్యూడ్కు సంబంధించిన పుస్తకాన్ని మనం చదివితే అందులో మెయిన్గా మనకు క్వశ్చన్స్, మోడల్ టెస్ట్ పేపర్స్, అంతేకాకుండా అందులో కాంప్రహెన్సివ్గా టోటల్గా మనకు టీచింగ్ ఆప్టిట్యూడ్ సంబంధించిన కవర్ చేసినటువంటి పుస్తకంగా దాన్ని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆర్ గుప్తాస్ సంబంధించినటువంటి పుస్తకం టీచింగ్ ఆప్టిట్యూడ్ కనుక తీసుకున్నట్లయితే అందులో కూడా మనకు ప్రాక్టీస్ క్వశ్చన్స్, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి టెట్కు కానీ, సెట్కు కానీ, నెట్కు కానీ, సెంట్రల్ టెట్కు కానీ ఉపయోగపడేటువంటి అంశాలన్నీ కూడా ఆర్ గుప్తాకు రచించినటువంటి టీచింగ్ ఆప్టిట్యూడ్ బై ఆర్ గుప్తా పుస్తకాన్ని మనం తీసుకోవచ్చు. అంతేకాకుండా టీచింగ్ ఆప్టిట్యూడ్ బై డాక్టర్ లాల్ అండ్ జైన్, ఈ పుస్తకాన్ని చూడొచ్చు, లేదా టీచింగ్ ఆప్టిట్యూడ్ బై కేవీఎస్, వీటికి సంబంధించి మనం చూడొచ్చు. ఇవి ఇంతే కాకుండా మనం దీన్ని గమనిస్తే
అరిహంత్ ఎక్స్పర్ట్స్, అరిహంత్కి సంబంధించిన పబ్లికేషన్ మనం తీసుకున్నట్లయితే మెయిన్గా ఈ యూజీసీ, నెట్, సెట్, జేఆర్ఎఫ్ వీటికి సంబంధించినటువంటి టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్ట్యూడ్ అన్నిటికీ సరిపడేటువంటి పుస్తకంగా మనం తీసుకుంటాం. టీచింగ్ అప్ట్యూడ్కు, రీసెర్చ్ అప్ట్యూడ్కు సంబంధించి పేపర్ 1కు సంబంధించి సులభమైనటువంటి పద్ధతిలో మనం తీసుకోవాల్సి ట్రూమెన్స్ పబ్లికేషన్. ఈ ట్రూమెన్స్ పబ్లికేషన్ కూడా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా టీచింగ్ అప్ట్యూడ్ అండ్ రీసెర్చ్ అప్ట్యూడ్ బై ఆర్ గుప్తా. ఈ పుస్తకాలను మనం ముఖ్యంగా ఫస్ట్ చాప్టర్కు ఉపయోగపడే విధంగా మనం తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మరి తర్వాత ఇందులో ఈ సెకండ్ యూనిట్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు రీసెర్చ్ ఆప్టిట్యూడ్. ఈ రీసెర్చ్ ఆప్టిట్యూడ్కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు మెయిన్గా ఇందులో మనకు ఒక అభ్యర్థి ఏ ఏ లెవెల్లో పరిశోధనకు సంబంధించినటువంటి రీసెర్చ్ ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉన్నాయి, రీసెర్చ్కు సంబంధించినటువంటి మెథడ్స్ ఏమేమి ఉన్నాయి, అవి క్వాలిటేటివ్ మెథడా, క్వాంటిటేటివ్ మెథడా, ఎలాంటి మెథడ్లో డాటా అనేటువంటిది కలెక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అంతేకాకుండా ఒక థీసిస్ రైటింగ్కి సంబంధించినటువంటి ఎబిలిటీ ఎంతవరకు కలిగి ఉంది, అంతేకాకుండా ఈ రీసెర్చ్లో ఎంతవరకు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉపయోగించుకోగలుగుతాడు, అంతేకాకుండా పరిశోధన పట్ల విలువలు, ముఖ్యంగా నైతికత, పరిశోధన నైతికత అంటే ఉన్నట్టు కాపీ కొట్టడం కాకుండా పోటీ ప్రపంచంలో తనదైన శైలిలో విశ్లేషిస్తూ తనదైన శైలిలో పరిశోధన పట్ల అభిరుచిని కలిగించే అభ్యర్థులను ఇక్కడ పరీక్షించే విధంగా ఈ రీసెర్చ్ అప్ట్యూడ్ అనేటువంటిది సెకండ్ యూనిట్గా మనం తీసుకుంటాం. మరి సెకండ్ యూనిట్కి సంబంధించి ముఖ్యమైనటువంటి పుస్తకాలు ఏమున్నాయి అని మనం గమనించినప్పుడు ఇందులో రీసెర్చ్ మెథడాలజీకి అత్యంత ఆమోదయోగ్యమైనటువంటి పుస్తకంగా మనం సిఆర్ కొథారి పుస్తకాన్ని మనం తీసుకుంటాం. అంతేకాకుండా ఈ రీసెర్చ్ మెథడాలజీకి సంబంధించి ముఖ్యంగా బిగినర్స్, ప్రారంభ పరిశోధకుల కోసం అత్యంత సులభంగా ఉపయోగకరమైనటువంటి పుస్తకంగా మనకు ఈ రంజిత్ కుమార్ రచించినటువంటి రీసెర్చ్ మెథడాలజీ ఏ స్టెప్ బై స్టెప్ గైడ్ ఫర్ బిగినర్స్ అనే పుస్తకాన్ని మనం తీసుకోవచ్చు. అంతేకాకుండా ఈ రీసెర్చ్ మెథడ్స్, బిజినెస్ స్కిల్స్కి సంబంధించి మనం గమనించినప్పుడు ఇందులో మెయిన్గా ఉమా శేఖరన్ అండ్ రోగర్ బోగ్ అనేటువంటి ఆ పుస్తకాన్ని మనం తీసుకోవచ్చు. దాంతోపాటుగా క్వాలిటేటివ్ ఇంక్వైరీ అండ్ రీసెర్చ్ డిజైన్ అనేటువంటి ఈ దీనికి సంబంధించి చూజింగ్ అమాంగ్ 5 అప్రోచెస్ అనేటువంటి పుస్తకానికి జాన్ డబ్ల్యూ క్రిజ్వెల్ అనేటువంటి రచించిన పుస్తకాన్ని మనం తీసుకోవచ్చు. సోషల్ రీసెర్చ్ మెథడ్స్ కోసం అలాన్ బ్రేమన్ రచించినటువంటి పుస్తకాన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా బిజినెస్ రీసెర్చ్ మెథడ్స్కి సంబంధించి విలియం జి జిక్మన్, బెర్రీ జే బిబన్, జాన్ సి కర్ అండ్ మిర్చ్ గ్రిఫిన్ అనేటువంటి రచించిన పుస్తకాన్ని మనం తీసుకోవచ్చు. అదేవిధంగా ది క్రాఫ్ట్ ఆఫ్ రీసెర్చ్, ఈ క్రాఫ్ట్ ఆఫ్ రీసెర్చ్కి సంబంధించి మనకు వెయినర్ సి బూత్, అదేవిధంగా గ్రెగరీ సి కొలం, అదేవిధంగా జోసెఫ్ ఎం విలియమ్స్ రచించిన పుస్తకాన్ని మనం తీసుకోవచ్చు. ముఖ్యంగా ఎడ్యుకేషనల్ రీసెర్చ్ కోసం, అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి మనదంతా కూడా ఎడ్యుకేషన్ రీసెర్చ్కి సంబంధించి కాబట్టి మనకు ఈ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ప్లానింగ్, కండక్టింగ్ అండ్ ఇవాల్యుయేషన్, క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ రీసెర్చ్కి సంబంధించి మనకు జాన్ డబ్ల్యూ క్రిస్వెల్ రచించినటువంటి పుస్తకాన్ని చూడొచ్చు. దాంతోపాటుగా రీసెర్చ్ మెథడాలజీ ఫ్రమ్ ది ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ టు రీసెర్చ్ డిజైన్ బై అలెగ్జాండర్ ఎం నోవికాయ్ అండ్ డిమిత్రీ ఏ నోవికోవ్, రష్యన్ రీసెర్చ్ సైంటిస్ట్ రచించినటువంటి పుస్తకాలు కూడా మనం తీసుకోవచ్చు. అంటే రీసెర్చ్కి సంబంధించి మనకు అత్యంత సులభంగా తీసుకునేటువంటిది సిఆర్ కొతారి తీసుకోవచ్చు, రంజిత్ కుమార్ది మనం తీసుకున్నట్లయితే సరిపోతుంది. అంటే నేను కాంప్రహెన్సివ్ ఎక్కువ మొత్తంలో పుస్తకాలు మీకు చూపించడం ఎందుకంటే మీరు వినియోగించుకోవడానికి ఆమోదయోగ్యంగా ఉంటుందనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంతేకాకుండా ఇక్కడ మనం 3వ యూనిట్ కాంప్రహెన్షన్కి సంబంధించి ఏదైనా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి అందులో నుంచి ఒక 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 5 క్వశ్చన్స్కి మనం సరైన ఆన్సర్ ఇవ్వగలగడం, అండర్స్టాండింగ్ లెవెల్ అర్థం చేసుకోవడం కోసం. అదేవిధంగా 4th యూనిట్ మనం గమనిస్తే కమ్యూనికేషన్కి సంబంధించి ఇక్కడ మనకు తెలుసు కమ్యూనికేషన్ అంటే ఏంటి, కమ్యూనికేషన్ యొక్క అర్థం ఏంటి, కమ్యూనికేషన్కి సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఒక ప్రభావవంతమైనటువంటి భావ ప్రసారణ ఏ విధంగా జరగాలి, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉండాలంటే ఏ విధంగా ఉండాలి, అది వెర్బల్ మెథడ్లో ఉండాలా, నాన్ వెర్బల్ మెథడ్లో ఉండాలా, ఇంటర్ కల్చరల్ మెథడ్లో ఉండాలా, లేదా కమ్యూనికేషన్ విత్ ఇన్ ది గ్రూప్ ఉండాలా, లేదా మనం ఒక టీచర్గా మనం ఉన్నప్పుడు క్లాస్ రూమ్లో అమాంగ్ ది 4 వాల్స్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉండాలనేటువంటి అంశాన్ని ఇక్కడ మనకు పరీక్షించే విధంగా ఇందులో నుంచి ప్రశ్నలు వస్తాయి. అంతేకాకుండా కమ్యూనికేషన్ నిరోధించేటువంటి అంశాలు, ఈ భావ ప్రసారాన్ని నిరోధించేటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయి,
వాటికి సంబంధించి. అంతేకాకుండా మాస్ మీడియా అండ్ సొసైటీ ఇవాళ మనం చూస్తున్నాం. బయట మాస్ మీడియాకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు అన్ని రకాల ఈ ప్రచురణకు సంబంధించినటువంటి ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఇదంతా కూడా మాస్ మీడియాకు సంబంధించి. అంతేకాకుండా సొసైటీలో ఈ మాస్ మీడియాకు సంబంధించినటువంటి అంశాలు కమ్యూనికేషన్ ద్వారా ఏ విధంగా ప్రజలను చైతన్యపరుస్తున్నారు, ఆ వ్యాధుల గురించే కానీ సమాజంలో జరుగుతున్నటువంటి అంశాల గురించి కానీ అక్కడ విశ్లేషించేటువంటి అంశాలను ఇక్కడ మనం కమ్యూనికేషన్లో చూస్తాం. మరి 3వ యూనిట్కి సంబంధించి ఏ పుస్తకాలు చదవాలి, 4వ యూనిట్కి సంబంధించి ఏ పుస్తకాలు చదవాలి మనం ఇప్పుడు చూసినప్పుడు మొదట 3వ యూనిట్కి సంబంధించి చదవాల్సిన పుస్తకాలు అంటే ముఖ్యంగా ఈ కాంప్రహెన్షన్ అనేటువంటిది ఈ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అంశాలుగా మనం చెప్పుకుంటాం. ఇందులో కాంప్రహెన్షన్కి సంబంధించి మొదట ఈ లెవెల్ ముఖ్యంగా ఈ కాంప్రహెన్షన్ 10th క్లాస్ లెవెల్లో ఈ అభ్యర్థులు గమనించాలి. ఎస్ఎస్సి లెవెల్లో ఉండేటువంటి కాంప్రహెన్షన్ ఈజ్ ఎనఫ్. ఇందులో అబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్ అనే పుస్తకాన్ని రచించిన ఎస్పి బక్షి రచించినటువంటి అబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్ అనే పుస్తకాన్ని మనం తీసుకోవచ్చు. లేదా వర్డ్ పవర్ మేడ్ ఈజీ మనకు ఇంటర్నేషనల్ లెవెల్లో మనం చూస్తాం. నార్మల్ లెవిస్ రచించినటువంటి ఈ ముఖ్యంగా ఈ వెకాబులరీ బిల్డింగ్ కోసం తీసుకునేటువంటి వర్డ్ పవర్ మేడ్ ఈజీ అనేటువంటి పుస్తకాన్ని కూడా తీసుకోవచ్చు. అంతేకాకుండా హై స్కూల్ లెవెల్లో ఉండేటువంటి అత్యంత ఎక్కువగా వినియోగించబడుతున్నటువంటి గ్రామర్కు సంబంధించినటువంటి పుస్తకం హై స్కూల్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కాంపోజిషన్ బై రెనెన్ మార్టిన్కి సంబంధించినటువంటి పుస్తకాన్ని కూడా మనం తీసుకోవచ్చు. అంతేకాకుండా ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ ఇక అత్యంత ముఖ్యమైనది. ఈ క్వశ్చన్కి ఈ టాపిక్ రిలేటెడ్ ఉండేది రీడింగ్ కాంప్రహెన్షన్కి సంబంధించి అరుణ్ శర్మ. ఈ పుస్తకం మెయిన్గా కాంప్రహెన్షన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడంలో తోడ్పడుతుంది. ఈ పుస్తకాలు ముఖ్యంగా మనల్ని ఒక పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు ఏ విధంగా అనలైజ్ చేయాలి, ఎలా చదవాలి, అండర్స్టాండింగ్ చేసుకోవాలి, క్వశ్చన్స్కి ఏ విధంగా ఆన్సర్ చేయాలనేటువంటి అంశాలు ఇందులో మనం చూడడం అనేటువంటి జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ 3rd యూనిట్ కాంప్రహెన్షన్. మరి 4th యూనిట్ ఏం చెప్తుంది? కమ్యూనికేషన్. మరి కమ్యూనికేషన్కి సంబంధించి మనకి ఏ పుస్తకాలు? ఇందులో మెయిన్గా 4th సంబంధించి ఇంటర్పర్సనల్ కమ్యూనికేషనా, ప్రొఫెషనల్ కమ్యూనికేషనా, పబ్లిక్ స్పీకింగా, వీటికి సంబంధించినటువంటి పుస్తకాలు. దాంతోపాటుగా రిటర్న్ కమ్యూనికేషనా, నాన్ వెర్బల్ కమ్యూనికేషనా, కమ్యూనికేషన్ ఇన్ లీడర్షిప్, క్రాస్ కల్చర్ కమ్యూనికేషనా, వీటికి సంబంధించినటువంటి అంశాలను మనకు ఈ పుస్తక రూపంలో మనం చూడవచ్చు. ఇందులో మెయిన్గా ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్కి సంబంధించి డేల్ కార్నేజీ రచించినటువంటి హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనేటువంటి పుస్తకం ముఖ్యంగా ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్లో అత్యంత ఉపయోగకరమైనటువంటి పుస్తకంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా క్రూషియల్ కన్వర్జేషన్ టూల్స్ ఫర్ టాకింగ్ వెన్ స్టేక్స్ ఆర్ హై. ఈ పుస్తకాన్ని కెర్రీ ప్యాటర్సన్, జోసెఫ్ గ్రెన్నీ, రాన్ మెక్మిలన్ అండ్ ఆల్ స్విట్జర్ అనేటువంటి ఈ 4 కలిసి రచించిన ఈ పుస్తకం మనం తీసుకోవచ్చు. అంతేకాకుండా ది 5 లవ్ లాంగ్వేజెస్, ద సీక్రెట్ టు లవ్ దట్ లాస్, ఈ పుస్తకాన్ని మనకు గ్రే చాప్మన్ రచించాడు. ఈ పుస్తకాన్ని కూడా చూడొచ్చు. ఇది ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్. మరి ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ కు ఇన్ఫ్లుయెన్స్ ద సైకాలజీ ఆఫ్ పర్సుయేషన్ బై రాబర్ట్ బి సియాల్డిని, నెవర్ స్ప్లిట్ ద డిఫరెన్స్ నెగోషియేటింగ్ యాజ్ ఇఫ్ యువర్ లైఫ్ డిపెండింగ్ ఆన్ ఇట్ అనే పుస్తకం ఎవరు రచించారంటే బై చిస్ వాస్. తర్వాత టాక్ లైక్ టెడ్, ద 9 పబ్లిక్ స్పీకింగ్ సీక్రెట్స్ ఆఫ్ ది వరల్డ్స్ టాప్ మైండ్స్ బై కార్మైన్ గ్యాలో. ఇవి మనకు ముఖ్యంగా ప్రొఫెషనల్ కమ్యూనికేషన్కి సంబంధించి. పబ్లిక్ స్పీకింగ్కి సంబంధించిన పుస్తకాలు మనం తీసుకున్నప్పుడు ది ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ బై డేల్ కార్నేజీ, దీనికి సంబంధించి మనం చూస్తాం. ఇందులో మనకు స్పీక్ లైక్ చర్చిల్స్, స్టాండ్ లైక్ లింకన్, 21 పవర్ఫుల్ సీక్రెట్స్ ఆఫ్ హిస్టరీస్ గ్రేట్ స్పీకర్స్ బై జేమ్స్ సి హమ్స్ రచించినటువంటి. అదేవిధంగా ప్రజెంటేషన్ జన్, సింపుల్ ఐడియాస్ ఆన్ ప్రజెంటేషన్ డిజైన్ అండ్ డెలివరీ బై గార్ రేనాల్డ్స్. ఈ పుస్తకాలన్నీ మనకు కమ్యూనికేషన్కి సంబంధించినవి. ఇన్ని పుస్తకాలు మనం చదవాలా సార్ అంటే మీకు అవగాహన కోసం నేను ఇవన్నీ మీ ముందు చూస్తున్నాను. అంతేకాకుండా రిటర్న్ కమ్యూనికేషన్కి సంబంధించి విలియం జెన్సర్ రచించినటువంటి ఆన్ రైటింగ్ వెల్, ది క్లాసిక్ గైడ్ టు రైటింగ్ నాన్ ఫిక్షన్ అనే పుస్తకాన్ని తీసుకోవచ్చు. ది ఎలిమెంట్స్ ఆఫ్ స్టైల్ అనేటువంటి పుస్తకాన్ని విలియం స్ట్రంగ్ జూనియర్ అండ్ ఈబి వైట్ రచించారు. ఎవ్రీబడి రైట్స్ యువర్ గో టు గైడ్ టు క్రియేటింగ్ రిడిక్యులస్లీ గుడ్ కంటెంట్ బై అండ్ హ్యాండ్లీ రచించాడు. అదేవిధంగా
ది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ సంబంధించి వాట్ ఎవ్రీబడి సేయింగ్ అండ్ ఎక్స్ FBI ఏజెంట్స్ గైడ్ టు స్పీడ్ రీడింగ్ పీపుల్ బై జియో నావెరో రచించాడు. ద డెఫినిటివ్ బుక్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ అలన్ అండ్ బార్బారా పీస్ రచించాడు. కమ్యూనికేషన్ లీడర్షిప్ కి సంబంధించి ఇందులో నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి మిత్రమా, గమనించండి. ఈ కమ్యూనికేషన్ లీడర్షిప్ కి సంబంధించి ముఖ్యంగా లీడర్స్ ఎట్ లాస్ట్, why some teams pull together and others don't buy, సైమన్ సైనిక్ రచించాడు. తర్వాత డేర్ టు లీడ్, బ్రేవ్ వర్క్, టఫ్ కన్వర్జేషన్స్, హోల్ హార్ట్స్ బై బ్రెయిన్ బ్రౌన్ రచించాడు. క్రాస్ కల్చరల్ కమ్యూనికేషన్ సంబంధించి ది కల్చర్ మ్యాప్ బ్రేకింగ్ త్రూ ద ఇన్విజిబుల్ బౌండరీస్ ఆఫ్ గ్లోబల్ బిజినెస్ బై ఎరిన్ మేయర్ రచించాడు. కిస్, బౌ ఆర్ షేక్ హ్యాండ్స్, the best-selling guide to doing business in more than 60 countries, టెరిస్ మోరిసన్ అండ్ వినయ్ ఏ కాన్వే రచించాడు. ఇవి ముఖ్యంగా కమ్యూనికేషన్ సంబంధించి ఇన్ని పుస్తకాలను చదవడం సార్ అంటే వీటి గురించి అవగాహన కోసం మాత్రం మీకు చెప్పాము. ఈ విషయాన్ని గమనించాలి. అంతేకాకుండా ముఖ్యంగా టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ సంబంధించి రెండు పుస్తకాలు చదవాలని చెప్పాను. మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ వన్ లాస్ట్, ఇప్పుడు ఈ రోజు వీడియోలో మనకు 5th యూనిట్, నెక్స్ట్ వీడియోలో చివరి 5 యూనిట్స్ మనం చెప్పుకుందాం. ముఖ్యంగా 5th యూనిట్లో మ్యాథమెటికల్ రీజనింగ్ అప్టిట్యూడ్ అత్యంత సులభంగా చేసే అభ్యర్థులు ఎవరంటే మ్యాథమెటిక్స్. ఎవరైతే మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్, ఫిజికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు. సార్ మరి సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చేయరు, సులభంగా చేయరు. కానీ మేము చేయలేము అనేటువంటి ఆ తపన ఉండి ఎట్టి పరిస్థితుల్లో సెట్ క్వాలిఫై కావాలి, పేపర్ 1లో మంచి మార్క్స్ రావాలని ఉన్నవాళ్ళు పుస్తకాన్ని పట్టుకొని ఒక్కొక్క క్వశ్చన్ బాగా ప్రాక్టీస్ చేస్తారు. మ్యాథమెటికల్ అభ్యర్థుల కంటే కూడా, ఫిజికల్ సైన్స్ అభ్యర్థుల కంటే కూడా, కామర్స్ అభ్యర్థుల కంటే కూడా ఈ మ్యాథమెటికల్ రీజనింగ్ అప్టిట్యూడ్లో సైన్స్ అభ్యర్థులు, ఆర్ట్స్ అభ్యర్థులు ఎక్కువ మార్కులు సాధించిన దాఖలాలు ఉన్నాయి. ఇది నిజం మిత్రమా, ఇది అక్షరాల సత్యం, ముమ్మాటికి నిజం. ఇది ఎందుకంటే మ్యాథమెటికల్ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు, ఫిజికల్ సైన్స్ వాళ్ళు మ్యాథమెటికల్ రీజనింగ్ కదా నెగ్లెక్ట్ చేస్తారు. కానీ మనం ఆన్సర్ తెచ్చుకుంటాం. ఎందుకు? ఇందులో అత్యంత సులభంగా మీరు చూడండి, 10th క్లాస్ వరకు ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ ను మనం అబ్జర్వ్ చేస్తే టైప్స్ ఆఫ్ రీజనింగ్, నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, కోడ్స్ అండ్ రిలేషన్షిప్స్, మ్యాథమెటిక్స్ అప్టిట్యూడ్ సంబంధించి ఫ్రాక్షన్, టైం, డిస్టెన్స్, రేషియో, ప్రపోర్షన్ అండ్ పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంటింగ్, అవరేజెస్. ఇవి ఇక్కడ మీరు గమనిస్తే ఇందులో 3 అంశాలు మీరు ఉన్నాయి. టైప్స్ ఆఫ్ రీజనింగ్ ఈజీగా చేస్తారు, నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, కోడ్స్ అండ్ రిలేషన్షిప్ చేస్తారు. ఒక్క మ్యాథమెటిక్ అప్టిట్యూడ్ దగ్గర ఇక్కడ 10th క్లాస్ దాకా ఎవరైతే మ్యాథ్స్ పర్ఫెక్ట్ ఉంటారో వాళ్ళు కూడా చేస్తారు. అది కాలము, దూరము, పని, తర్వాత వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీకి సంబంధించి, డిస్కౌంట్కు సంబంధించి, లాభమా నష్టమా, వీటికి సంబంధించిన అంశాలు. మరి ఈ పుస్తకం కోసం మనం అంటే ఈ 5th యూనిట్ కోసం ఏ పుస్తకాలను మనం చదవాలి అని మనం గమనించినప్పుడు ముఖ్యంగా ఈ జనరల్ మ్యాథమెటికల్ రీజనింగ్ అప్టిట్యూడ్కి సంబంధించి మనకు అత్యంత ప్రామాణికమైనటువంటి పుస్తకంగా బయట మార్కెట్లో దొరికేది ఏంటంటే ఆర్ఎస్ అగర్వాల్. ఈ ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించిన క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, దట్స్ ఎనఫ్. తర్వాత లేదంటే ఇంకేం తీసుకుంటాం సార్ ఈజీ మేడ్లు అంటే ఫాస్ట్ ట్రాక్ ఆబ్జెక్టివ్ ఆర్థమెటిక్స్ రాజేష్ వర్మ తీసుకోవచ్చు, లేదా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బై అభిజిత్ గుహార్ తీసుకోవచ్చు. అంతేకాకుండా ఈ లాజికల్ అండ్ అనలైటికల్ రీజనింగ్ కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు మోడర్న్ అప్రోచ్ టు లాజికల్ రీజనింగ్ బై ఆర్ఎస్ అగర్వాలే, అదేవిధంగా ఎంకే పాండే రచించినటువంటి అనలైటికల్ రీజనింగ్, అరుణ్ శర్మ రచించినటువంటి హౌ టు ప్రిపేర్ ఫర్ లాజికల్ రీజనింగ్ ఫర్ క్యాట్. ఈ పుస్తకాలు మనకు మెయిన్గా ఈ 5వ యూనిట్లో అంటే మ్యాథమెటికల్ రీజనింగ్ అప్టిట్యూడ్ కి సంబంధించి పుస్తకాలు తీసుకోవచ్చు. ఆర్ఎస్ అగర్వాల్ ఈజ్ ఎనఫ్. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. అంతేకాకుండా ఒకవేళ ఎగ్జామ్ స్పెసిఫిక్ బుక్స్ కనుక మనం తీసుకున్నట్లయితే మెయిన్గా ఇందులో క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ బై అరుణ్ శర్మ తీసుకోవచ్చు, లేదా గైడ్ టు ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్స్ కోసం ఆర్పిహెచ్ ఎడిటోరియల్ బోర్డుకు సంబంధించి, ఎస్ఎస్సికి సంబంధించి, ప్రాక్టికల్ బుక్స్ కి సంబంధించి మనకు వివిధ ఆథర్స్ రచించిన పుస్తకాలు మనం తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఒకటి గమనించండి అభ్యర్థులు, మెయిన్గా ఈ మొదటి 5 యూనిట్లు గమనిస్తే సైన్స్ అభ్యర్థులకు కానీ, నాన్ సైన్స్ అభ్యర్థులకు కానీ, ముఖ్యంగా ఆర్ట్స్ అండ్ కామర్స్ కానీ సైన్స్ అభ్యర్థులకి ఒక 5వ యూనిట్ తప్ప మిగతా 4 యూనిట్లు వేల మీద లెక్కించవచ్చు. హ్యాపీగా మీరు ఎగ్జామ్ రాయొచ్చు. అంటే మొదటి 4 మనం పర్ఫెక్ట్గా చదివినా
మనం క్వాలిఫై కావడానికి అర్హత, అంటే పేపర్ 1 క్వాలిఫై కావడానికి అర్హత. పేపర్ 1 ఎలిజిబిలిటీ అనేటువంటిది కేవలం పేపర్ 2లో వచ్చిన మార్కుల ఆధారంగా కాదు, రెండిట్లో వచ్చిన మార్కుల ఆధారంగా, టోటల్ మార్కుల ఆధారంగా టాప్ 6% తీస్తారు. కాబట్టి అభ్యర్థులు గమనించాలి. మీ ముందున్నటువంటి కాలం, మీ ముందున్నటువంటి ఆలోచన, మీ ముందున్నటువంటి లక్ష్యం ఒకటే, సెట్ క్వాలిఫై కావాలి. ముఖ్యంగా పేపర్ 1 మనం అత్యధిక స్కోర్ సాధిస్తే మనకు ఆప్షన్లో ఎట్లాగో మనం టాప్లో ఉంటాం, ఈజీగా మనం మంచి మెరిట్తో క్వాలిఫై కావచ్చు. దారులన్నీ మనకు విజయం వైపే నడవాలి. విజయ తీరాల వైపు నడిచే దారిలో ముళ్ళుంటాయి, రాళ్ళుంటాయి. ఆ దారులను మనం పూలదారులుగా మలుచుకోవాలి. వెళ్ళే దారిలో అడ్డంకులు ఏర్పడతాయి. ఆ అడ్డంకులను మర్చిపోయి మనకు నచ్చినటువంటి దారిని ఏర్పాటు చేసుకొని విజయానికి చేరువ కావడంలో మీరందరూ కూడా కృతకృత్యులు కావాలని, ఈ పేపర్ 1కు సంబంధించినటువంటి మొదటి 5 యూనిట్లను ఈ వీడియోలో నేను చేయడం జరిగింది. ఈ యూనిట్లకు సంబంధించిన ముఖ్యమైన పుస్తకాలు మీకు చూపించడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా రానున్న పరీక్షలో మీరు విజయం సాధిస్తారు. దారులు మీరే వేసుకుంటారు, మీ ఫేటును మీరే నిర్ణయించుకుంటారు, లక్ష్యాన్ని అలవోకగా చేరుకుంటారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. సార్ మరి ఇన్ని పుస్తకాలు చెప్పారు కదా, మరి నేను ఇన్ని పుస్తకాలు ఒక్క పేపర్ కోసం, మొదటి 5 యూనిట్ల కోసం ఇన్ని పుస్తకాలు చదువుడు మేము అవసరమా సార్ అని మీరు అడగవచ్చు. ఇన్ని పుస్తకాలు అవసరం లేదనుకున్న అభ్యర్థులకి నేను ఇచ్చేటువంటి సూచన ఒకటే, ఈ ఒక్క పుస్తకం, ఈ 2 పుస్తకాలు లేదా ఈ ఒక్క పుస్తకం చదివితే సరిపోతుంది. ఏంటిది? జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ ఫర్ అరిహంత్ ఎక్స్పర్ట్స్, లేదా సులభమైన పద్ధతిలో చదవడానికి ట్రూమెన్స్ పబ్లికేషన్స్, లేదా కేవీఎస్ మదన్ రచించినటువంటి ఎన్టీఏ యూజీసీ నెట్ సెట్కు సంబంధించినటువంటి పేపర్ 1కు సంబంధించి, లేదా మనకు ట్రూమెన్స్ ఫర్ యూజీసీ నెట్ జనరల్ పేపర్ ఉన్నటువంటి మనకు ఎం గగన్ అండ్ సజిత్ కుమార్ రచించిన ట్రూమెన్స్ పబ్లికేషన్. ఐఎమ్ truly suggested for all English medium candidates, those who are aspirants for TS set. I am suggesting you Truman's publication. It is very easy. It is very easy to understand. It is very easy to study for your success TS set. Telugu medium అభ్యర్థులకైతే మరి ఏమున్నది సార్ అంటే వన్ అండ్ ఓన్లీ ప్రాగ్మా పబ్లికేషన్స్. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలని మరొకసారి తెలియజేస్తూ, మీరందరూ కూడా మరి విజయం సాధించాలి. మొదటి 5 యూనిట్లకు సంబంధించి మనం తీసాం. రెండవ 5 యూనిట్లకు సంబంధించి తర్వాత వీడియోలో మనం చూద్దాం. ఐ విల్ స్టాప్ హియర్ మై డియర్ ఫ్రెండ్స్. మీకు దీనికి సంబంధించి ఎలాంటి అనుమానాలు ఉన్నా నాతో సంప్రదించవచ్చు. డెఫినెట్గా మీకోసం నేనున్నాను. డెఫినెట్గా పేపర్ 1 మీరు విజయం సాధిస్తారు. డెఫినెట్గా మొదటి 5 యూనిట్లకు సంబంధించిన వీడియో ఇది. నెక్స్ట్ 5 యూనిట్స్ వీడియో కోసం సిద్ధంగా ఉండండి. అతి త్వరలో మిగతా 5 యూనిట్లను మీ ముందు